వెల్కమ్ టు రాజనీతి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఎప్పుడు పెద్దగా భారీ పెట్టుబడులు రావటం కానీ, ఏదైనా ప్లాంట్స్ ఓపెన్ చేయటం కానీ ఇలాంటివి ఏమీ లేవు. పైగా ఉన్న ప్లాంట్లు చాలా పోయినాయి. అమర్ రాజా కావచ్చు, జాకీ, లేదంటే యాన్సిలరీ యూనిట్స్, కియా యాన్సిలరీ యూనిట్స్, ఇట్లా చాలా మంది వెళ్ళిపోయారు. లూలు వాళ్ళు అయితే పెట్టకముందే తరిమేశారు. అట్లాగే సింగపూర్ కాదు, ఇండోనేషియా కంపెనీ ఏదో ప్రకాశం జిల్లాలో భారీ పేపర్ మిల్ పెట్టాలనుకుని వాళ్ళు వెనక్కిపోయారు. కానీ ఈయన వెళ్ళిపోయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఈ 6 నెలల్లో 5 లక్షల కోట్లు, దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయండి. మనం అమరావతి రాజధానితో మొదలు పెడితే రాజధాని నిర్మాణానికి 26,000 కోట్లు వస్తున్నాయి. 16,000 కోట్లు, 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ రుణం మంజూరు చేసింది. ఈ రుణానికి హామీ కేంద్ర ప్రభుత్వం. చాలా మంది అంటారు ఈ రుణం మళ్ళీ కట్టాలి, రాష్ట్ర ప్రభుత్వమే కట్టాలి కదా అంటారు. రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి స్పష్టంగా కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు. 11,000 కోట్లు హడ్కో రుణం వస్తుంది. 26,000 కోట్లు అమరావతికి వస్తున్నాయి. అమరావతిలో రోడ్స్ కానీ, మౌలిక వస్తువులు కానీ వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఈ నిధులతో. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ని అదానీ వాళ్ళు నిర్మించబోతున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దానికి కావాల్సిన భూసేకరణ కూడా కేంద్రమే చేయబోతుంది. గతంలో భూసేకరణ రాష్ట్రం చేయాలి, మేము రోడ్డు వేస్తామని చెప్పారు 2014-19 మధ్యలో. కానీ 19 తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ ప్రాజెక్ట్ని అటకెక్కించేశారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు రివైవ్ చేశారు. ఈసారి భూసేకరణ కూడా మేమే పెట్టుకుంటామని కేంద్రం చెప్పేసింది. కాబట్టి రాష్ట్రం మీద రూపాయి భారం పడదు. పోలవరానికి 12,000 కోట్లు ఇచ్చారు. గతంలో పనులు చేసి ఇదిగో 5,000 కోట్లు చేశాం, మీరు ఇవ్వండి అని పదే అడగటం, వీళ్ళేమో యూసీలు అడగటం, జీవీఎల్ నరసింహరావు అలాంటి వాళ్ళు, వీళ్ళంతా కేంద్రం నుంచి అధికారులు, యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ అట్లా సాగుతూ ఉండేది. కానీ ఈసారి మాత్రం అలాంటి సస్పెషల్ ఏం లేకుండా 12,000 కోట్లు పోలవరం ప్రాజెక్టుకి ఇస్తున్నారు. విశాఖపట్నం రైల్వే జోన్ పనులు కూడా ప్రారంభించారు. ఇవి కాకుండా బీపీసీఎల్ వాళ్ళు 70,000 కోట్లతో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఒకటి ఏపీలో పెట్టబోతున్నారు. మేబీ ఎక్కడో కోస్టల్ ఏరియాలో ఏదో ఒక రేవుపట్నంలో పెడతారు. అలాగే రిలయన్స్ వాళ్ళు బయోగ్యాస్ యూనిట్లు 500 యూనిట్లు పెట్టబోతున్నాడు. మొత్తం 65,000 కోట్ల పెట్టుబడి అండి. దీనికి సంబంధించి లోకేష్ గారు, విద్యుత్ శాఖ మంత్రి గుడిపాటి రవికుమార్ గారు నిన్న రిలయన్స్ వాళ్ళతో మాట్లాడారు. ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. టాటా గ్రూప్ వచ్చేసి 40,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది ఆంధ్రప్రదేశ్లో. మొత్తం ఏపీలో 20 హోటళ్లు పెట్టబోతున్నారని ముఖ్యమంత్రి గారు చెప్పారు. టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి వాళ్ళు ఏమేమి చేయబోతున్నారు అనేది కూడా చెప్పారు. అలాగే వైజాగ్లో టీసీఎస్ వాళ్ళు 10,000 మంది ఉద్యోగులతో ఒక క్యాంపస్ని ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే లోకేష్ గారు అమెరికా వెళ్ళినప్పుడు అమెరికా పర్యటనలో చాలా మంది కంపెనీల అధిపతుల్ని, సీఈఓల్ని కలిశారు. అందులో భాగంగా టెస్లా కంపెనీని కూడా సందర్శించారు. వాళ్ళని ఏపీకి ఆహ్వానించారు. మీరు ఇండియాలో యూనిట్ పెట్టాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ రావాలని. వాళ్ళు కూడా సుముఖంగా స్పందించారు. దీన్ని కూడా అనంతపురంలో ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన వాళ్ళని అడిగారు. సో అది కూడా పైప్ లైన్లో ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి దెబ్బకి పారిపోయిన లూలు గ్రూప్ వచ్చేసి మళ్ళీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. విశాఖపట్నంలో, తిరుపతిలో, విజయవాడలో మాల్స్, అలాగే కన్వెన్షన్ సెంటర్లు స్టార్ట్ చేయబోతున్నారు లూలు గ్రూప్ వాళ్ళు. అలాగే అమరావతిలో రతన్ టాటా పేరుతో ఒక ఇన్నోవేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఇవి కొన్ని, ఇంకా చాలా కంపెనీలతో లోకేష్ గారు చర్చలు జరుపుతూ ఉన్నారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళతో టచ్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల అరాచక పాలనకు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దారుణంగా దెబ్బతింది. ఇంత దారుణంగా దెబ్బతిన్నప్పటికి కూడా 6 నెలల్లో 5 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించారంటే నిస్సందేహంగా ఆ క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి, నారా లోకేష్ గారికి ఇవ్వాలి. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని ఏదో ఒక రకంగా ఇంత సర్వనాశనం చేశాడు, దీన్ని ఏదో ఒక రకంగా మళ్ళీ ట్రాక్ మీదకి తీసుకురావాలని నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఆ కృషికి తగిన ఫలితం కూడా కనిపిస్తా ఉంది. Like, share and subscribe to Rajaniti channel.